2025 యూపీఎస్సీ సివిల్స్ కు సంబంధించిన ర్యాంకులు అయితే వచ్చినాయి. సో దీనికి సంబంధించి ఎవరెవరికైతే ర్యాంక్స్ వచ్చినాయో వాళ్ళు ఎక్కువ మొత్తంలో సెలబ్రేషన్ చేసుకుంటున్నారు. కాకపోతే ఇప్పుడు దేశవ్యాప్తంగా యూపీఎస్సీ రిజల్ట్ వస్తే ఎట్లుంటదంటే అయితే ఫస్ట్ సెకండ్ ర్యాంక్ వచ్చిన వాళ్ళ గురించి మాట్లాడుకుంటారు, లేకపోతే చాలా పేదవాళ్ళ ఉండి ఎక్కడో కొండ ప్రాంతాల్లో ఉండి చాలా ర్యాంక్ కొట్టిన వాళ్ళ గురించి దేశవ్యాప్తంగా మాట్లాడుకుంటారు. సో కాకపోతే ఇప్పుడు సోషల్ మీడియాలో దేశవ్యాప్తంగా 301 ర్యాంక్ ఏదైతే వచ్చిందో సో దాని గురించి మాట్లాడుకుంటున్నారు. సో ఎందుకు అంటే ఈ 301 అనే ర్యాంక్ ఏదైతే ఉందో ఆకాంక్ష సింగ్ అనే ఇద్దరు అమ్మాయిలకు, అంటే ఆకాంక్ష సింగ్ అనే పేరున్నటువంటి ఇద్దరు అమ్మాయిలకు ఒకే ర్యాంక్ వచ్చింది. సో వాళ్ళ రోల్ నెంబర్ సేమే ఉంది, పేరు సేమే ఉంది, ర్యాంక్ కూడా సేమే వచ్చింది. సో ఇదెట్లా సాధ్యమని యూపీఎస్సీ వాళ్ళు కూడా తలలు పట్టుకుంటున్నటువంటి సిచ్యువేషన్. సో మరి దీని గురించి సెర్చ్ చేసినప్పుడు ఎవరైతే బీహార్ లో ఉండే ఆకాంక్ష సింగ్ ఎవరైతే ఉన్నారో సో ఈమె కూడా ఇదే రూల్ నెంబర్ తో ఇదే 301 ర్యాంక్ వచ్చింది. సో ఈమె కుటుంబ నేపథ్యం చూసుకున్నట్లయితే సో ఈమె గురించి రీసెర్చ్ చేస్తున్నటువంటి నేపథ్యంలో బ్రహ్మేశ్వర్ ముఖియాకు చెందినటువంటి అతని మనవరాలే ఈ ఆకాంక్ష సింగ్ అని తెలిసింది. సో ఈమె బీహార్ కు చెందినటువంటి ఒక ఆస్పిరెంట్ అనమాట. సో ఈమె ఏం చెప్తుందంటే సో నేను కష్టపడి చదివిన, కష్టపడి రాసిన, సో నేను అన్ని క్లియర్ చేసిన, ఈ ర్యాంకు నాదే. ఏదన్నా పొరపాటు జరిగి ఉంటే యూపీఎస్సీ వాళ్ళకు అక్కడ నుంచి జరిగింది, కానీ నా వల్ల ఎలాంటి పొరపాటు జరగలేదు. సో యూపీఎస్సీ వాళ్ళు బయటకు వచ్చి చెప్పాలి తప్పించి నా దగ్గర ఎలాంటి మిస్టేక్ లేదని చెప్పి ఈమె చెప్తున్నది. సో మరి ఇంకొక లెవెల్ అని చూసుకున్నట్లయితే ఇంకొక ఆకాంక్ష ఉత్తరప్రదేశ్ లోని గజియాబాద్ కు చెందినటువంటి ఆకాంక్ష సింగ్. సో ఈమె ఎంబీబీఎస్ చదివింది, మాస్టర్ చేసింది, తర్వాత ఇప్పుడు ప్రస్తుతం గైనకాలజీ డాక్టర్ గా ఈమె చేస్తుంది, ప్రస్తుతం ఢిల్లీలో ఉంటది. సో ఈమె కూడా అదే సేమ్ రూల్ నెంబరు 0856794. సో ఈమె ఏం చెప్తుందంటే నేను 2 సార్లు ప్రయత్నం చేసిన, ఇప్పుడు నేను ప్రిలిమ్స్ క్లియర్ చేసిన, మెయిన్స్ క్లియర్ చేసిన, February 4th రోజు నా ఇంటర్వ్యూ కూడా క్రాక్ చేసిన, సో మొత్తం మీద ఈ ర్యాంకు నాదే అని చెప్పి ఈమె చెప్తున్నది. సో ఈమె ఇంకొక కన్క్లూజన్ ఏమిస్తుందంటే ఏదైతే మాకు ఇచ్చినటువంటి అడ్మిట్ కార్డ్ లో ఒక క్యూఆర్ కోడ్ ఉంటది, బార్ కోడ్ ఉంటది. సో దాన్ని స్కాన్ చేస్తే మీకు క్లియర్ కట్ గా ఎవరిది ఏ రూల్ నెంబరు, ఎవరిది ఏ ర్యాంక్ అనేది తెలుస్తుంది అని చెప్పేసి ఈ గైనకాలజిస్ట్ డాక్టర్ అయినటువంటి ఆకాంక్ష సింగ్ డైరెక్ట్ చెప్తున్నది. సో ఈమె ఏమంటుందంటే నాకు యూపీఎస్సీ వాళ్ళ మీద పూర్తి నమ్మకం ఉంది, వీళ్ళు పకడ్బందీగా ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు, పకడ్బందీ అన్ని చూస్తారు కాబట్టి సో నాకు వాళ్ళ మీద నమ్మకం ఉంది. సో వాళ్ళే ముందరికి వచ్చి ఏంది కథ అనేది చెప్పాలని చెప్తుంది. సో నిజానికి మనం ఓవరాల్ గా చూసుకున్నట్లయితే ఈ ఇద్దరికి సంబంధించిన అడ్మిట్ కార్డ్ లో ఉన్నటువంటి బార్ కోడ్ ను స్కాన్ చేస్తే ఎవరైతే యూపీకి చెందినటువంటి ఆకాంక్ష సింగ్ ఎవరైతే ఉన్నారో డాక్టరు, ఆమెకు సంబంధించినటువంటి సేమ్ రూల్ నెంబర్ వస్తుంది, సేమ్ డీటెయిల్స్ వస్తున్నాయి. కాకపోతే బీహార్ కు చెందినటువంటి బ్రహ్మేశ్వర్ ముఖియా మనవరాలు ఎవరైతే ఉన్నారో సో ఆమె బార్ కోడ్ స్కాన్ చేసినప్పుడు సో ఇక్కడ చూపించినటువంటి హాల్ టికెట్ నెంబర్, అంటే ఇక్కడ చూసినటువంటి రూల్ నెంబర్ వేరు, సో ఇక్కడ అంటే ఈ బార్ కోడ్ లో చూపించినటువంటి డీటెయిల్స్ రూల్ నెంబరు వేరే ఉన్నది. అంటే క్లియర్ కట్ గా తెలిసేది యూపీకి చెందినటువంటి డాక్టర్ కు చెందిన డీటెయిల్సే క్లియర్ గా ఉన్నాయి. సో ఈ మెయిల్ లేవు. సో మరి పొరపాటు ఎక్కడ జరిగింది, యూపీఎస్సీ వాళ్ళు చేశారా లేదంటే ఇంకెక్కడైనా గ్యాంబ్లింగ్ జరిగిందా అనేది తెలియాల్సి ఉంది. సో మొత్తం మీద ఇన్ని సంవత్సరాలు కష్టపడి, అంటే తిండి నిద్ర లేకుండా రాత్రి పోవాలనుకుంటా కష్టపడి చదివి ప్రిలిమ్స్ మెయిన్స్ రాసి ఇంటర్వ్యూలో క్రాక్ చేసి ర్యాంక్ వచ్చిన తర్వాత ఈ ర్యాంకు నీది కాదు అని ఎవరన్నా అంటే నిజంగా ఎవరికైనా బాగా బాధ అనిపిస్తుంది. సో సేమ్ సిచ్యువేషన్ లో ఇద్దరు ఉన్నారు. సో మరి ఎవరికి ఏ ర్యాంక్ ఇస్తారు, ఎవరికి ఏం తీస్తారు అనేది కథ ముందట తెలియబోతుంది. ఎవరైతే బీహార్ లో ఉండే ఆకాంక్ష సింగ్ ఎవరైతే ఉన్నారో సో ఈమె గురించి రీసెర్చ్ చేస్తున్నటువంటి నేపథ్యంలో బ్రహ్మేశ్వర్ ముఖియాకు చెందినటువంటి అతని మనవరాలే ఈ ఆకాంక్ష సింగ్ అని తెలిసింది. సో అంటే ఈమె గురించి రీసెర్చ్ చేసినప్పుడు కింద కామెంట్ లో చాలా మంది ఏమని పెడుతున్నా అంటే వాళ్ళ తాత లెక్కనే వాళ్ళ మనవరాలు తయారైందని చాలా మంది అయితే కామెంట్లు పెట్టారు. అరే గిట్లెందుకు పెట్టిర్రా కామెంట్ అని చెప్పి అతనికి సంబంధించి సెర్చ్ చేస్తే ఈ బ్రహ్మేశ్వర్ ముఖియా అనే వ్యక్తి ఒక ఉన్నత కులానికి చెందినటువంటి వ్యక్తి. 1994లో రణ్వీర్ సేన అనే ఒక ఆర్గనైజేషన్ లో ఇతను చేరుతాడు. దాని తర్వాత 2000 సంవత్సరంలో మిలీషియా అనే ఒక కొత్త కమ్యూనిటీని తన ప్రారంభం చేస్తాడు, దానికి తన వ్యవస్థాపకుగా ఉంటాడు. సో దీని లక్ష్యం ఏంది అంటే ఎవరైతే భూస్వాములు ఉంటారో, అంటే వందల వేల ఎకరాలు కలిగి ఉన్నటువంటి భూస్వాములను కాపాడడానికి ఏర్పడి చేసినటువంటి వ్యవస్థనే ఈ మిలీషియా. సో ఇతను చేసే పని ఏంటంటే అక్కడ అంటే బీహార్లో ఎట్లుంటుంది మామూలుగా కులాలకు సంబంధించిన వ్యవస్థ ఎక్కువ ఉంటుంది. సో ఎక్కువ మొత్తంలో పేద ప్రజలు ఇబ్బందులు పడుతున్నటువంటి సిచ్యువేషన్. సో అలాంటి పేద ప్రజల ఇళ్లకి వెళ్ళి ఎవరైతే నక్సలిజంలో వెళ్ళి జాయిన్ అవుతారో సో వాళ్ళను దొరకబట్టి, అంటే పోలీసులతో సంబంధం లేకుండా వీళ్ళే ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి ఆ నక్సలైట్లను దొరకబట్టి మరి చంపినటువంటి సిచ్యువేషన్ ఉందని చెప్పేసి ఇతని పైన ఆరోపణలు ఉన్నాయి. మారణ హోమం అనే సెక్షన్ కింద ఇతనకు జీవిత ఖైదు పడ్డది.
ఈతన చేసినటువంటి ఈ మారణ హోమానికి, ఈతన చేసినటువంటి మర్డర్లకు కానీ ఎలాంటి ఆధారాలు లేవని చెప్పేసి మొత్తం ఇతనికి క్లీన్ షీట్ ఇచ్చేసి మొత్తం మీద రిలీజ్ చేసిరు. ఇట్లా రిలీజ్ చేసిన తర్వాత 2012 జూన్ 1న కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి ఇతన్ని చంపేసారు. సో ఆడికి ఈ బ్రహ్మేశ్వర్ ముఖియా చాప్టర్ క్లోజ్ అయిపోయింది. సో అతని మనవరాలే ఈ ఆకాంక్ష సింగ్.